అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. కేసీఆర్ గత ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. నిజానికి శ్వేతపత్రం విడుదలతో పాటు దానిపై చర్చ కూడా నిన్ననే జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎజెండాలో కూడా ప్రకటించింది. కానీ అది కాస్త నేటికి వాయిదా వేసింది ప్రభుత్వం. కాళేశ్వరంలో అవినీతికి కట్టడి చేస్తూ కాగ్ నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా చేతికి రావడం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులు అందుబాటులో ఉండడంతో వాటన్నింటినీ పొందపరిచి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గుడ్ మార్నింగ్ సందీప్. అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా గత ప్రభుత్వ పాలనను ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ చేస్తా ఉంది. దానిలో భాగంగా అసలు నిన్ననే అసెంబ్లీలో ఇరిగేషన్ కి సంబంధించిన శ్వేతపత్రం అనేది విడుదల కావాల్సి ఉంది. అయితే అది కావాలనే స్ట్రాటజీలో భాగంగా ఈ రోజుకి పోస్ట్ పోన్ చేశారా, లేకపోతే సభలో ఒక టైం అనేది సరిపోక ఈ రోజు పోస్ట్ పోన్ చేశారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే చర్చ నడుస్తోంది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ పవర్ లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేసింది. దాదాపు ప్రతి వేదిక పైన కూడా అటు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అయితే అసెంబ్లీలో దాని మీద శ్వేతపత్రం అనేది బయట పెట్టడం అనేది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అసెంబ్లీ ద్వారా తెలంగాణ పబ్లిక్ అందరికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని పోర్ట్రేట్ చేయాలి, ప్రజలందరికీ తెలవాలి అనేది కూడా ప్రధాన ఉద్దేశము. అయితే కాగ్ కూడా 2 రోజుల కిందట కాగ్ కూడా తప్పు నివేదికలో అవకతవకలు జరిగాయని చెప్పేసి సరైన విధంగా అప్రోప్రియేట్ గా జరగలేదని కూడా కాగ్ కూడా తప్పు పట్టిన విషయం తెలిసింది. అయితే దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అసెంబ్లీలో నువ్వా నేను సయ్యా అన్నట్టు సమావేశాలు హాట్ గా సాగుతున్న సమయంలో ఇవాళ చెప్పుకోవాలి అని అంటే ఈ రోజు ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులో ఆనందోత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని వాళ్ళు చూస్తున్నప్పటికీ ఇక్కడ కేసీఆర్ పుట్టినరోజునే ఈ శ్వేతపత్రం అనేది అసెంబ్లీలో పెట్టి బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టాలనేది కాంగ్రెస్ ఉద్దేశంగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇటు తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అంతర్గతంగా తమలో తాము కేసీఆర్ ని తమ జాతిపితగా అభివర్ణించుకుంటే, ఇటు కాంగ్రెస్ మాత్రము వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన అహంకారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ లో మేము బయట పెడతాం అనేది కూడా ప్రధానంగా నడుస్తున్న చర్చ. అయితే శాసనసభలో ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రధానంగా దీని మీద చర్చించనున్నారని, ఈ శ్వేతపత్రము ఇప్పటికే అపోజిషన్ పార్టీ కూడా అంటే బీఆర్ఎస్ కి కూడా చేరడంతో దానిపైన కూడా పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి దీని మీద ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అనే ప్రతి అంశం పైన కూడా ప్రధానంగా కూడా బీఆర్ఎస్ కూడా వెల్ ప్రిపేర్డ్ అనేది కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అధికార పార్టీ యొక్క శ్వేతపత్రానికి కూడా ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఎనియో కౌంటర్ ఇస్తుంది. బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు పాలసీ పరంగా కూడా సబ్జెక్టివ్ గా హరీష్ రావు పర్సనల్ గా ఎవరిని కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా ఉద్దేశించి పర్సనల్ గా మాట్లాడలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి అసెంబ్లీలో పాలసీ పరంగా కంటే ఇద్దరు పర్సనల్ గానే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా గతంలో ఉన్న నేపథ్యంలో సో హరీష్ రావు కూడా కంప్లీట్ సబ్జెక్ట్ రిలేటివ్ గానే మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా. ఇవాళ కూడా దీని మీద పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యారని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ కాంగ్రెస్ మాత్రము ఏ ఒక చిన్న మ్యాటర్ ని కూడా వదులుకోకుండా ఎంత సెన్సిటివ్, ఏ చిన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా దాన్ని పెద్ద ఎత్తున బ్లో చేయాలనేది కూడా ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. అయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కడిగేస్తూ కాగ్ కూడా నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపైన
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక మధ్యంతర నివేదిక కూడా చేతికి రావడం కూడా, దాంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రెఫరెన్సెస్ కూడా ఉండడంతో వాటన్నిటినీ కూడా ఒక దగ్గర క్లబ్ చేసి ప్రభుత్వము వైట్ పేపర్ ని అసెంబ్లీలో రిలీజ్ చేయనుంది. దాదాపు 81,900 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని కాంపోనెంట్లకు దాదాపు 2 ఏళ్లతో పాటు కంప్లీట్ తరోగా రీసెర్చ్ చేసి తరోగా డాక్యుమెంట్స్ అది ప్రాజెక్ట్ పైన ప్రాజెక్ట్ పైన పూర్తి అనాలిసిస్ చేసి ప్రధానంగా శ్వేతపత్రంలో ఏవైతే కాగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్నే మెయిన్ గా పోర్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఈ రోజు అసెంబ్లీలో అనేది కూడా ప్రధానంగా ప్రస్తావన వస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.